నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయ్యింది. సో మైండ్ బ్లాక్ అనే సాంగ్ తో మార్నింగ్ స్టార్ట్ అయ్యింది. జీవితం అనేది ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది, మీ ఎంపికను సరిగ్గా ఎంచుకోండి అనే బిగ్ బాస్ కొటేషన్ తో అయితే స్టార్ట్ అయింది. ఈ కొటేషన్ కు రిలేటెడ్ గానే సో ఎంపికలు చేసుకోవడం కూడా జరిగింది. 3 టీంలుగా ఏర్పడ్డారు. సో ఎవరికి కావాల్సిన కంటెస్టెంట్స్ను వాళ్ళు ఎంపిక చేసుకోవడం కూడా జరిగింది. సో దీని మీదే గేమ్ అంతా ఆధారపడి ఉంటుందని దీని మీనింగ్ అయి ఉంటుంది. సో మార్నింగ్ అయితే ఎపిసోడ్ ఫుల్ ఫన్గా అయితే స్టార్ట్ అయింది. బాత్రూమ్ దగ్గర పృథ్వీ ఫేస్ వాష్ను పేస్ట్ అనుకొని యూస్ చేయడం జరిగింది. దాన్ని చూసి నిఖిల్ ఏంట్రా అది యూస్ చేస్తున్నావు అని చెప్పి ఫుల్ ఫన్ అయింది. సో హౌస్ మేట్స్ అంతా బాగా నవ్వుకున్నారు. మార్నింగ్ అయితే అది చాలా బాగా అనిపించింది. సో మణికంఠకు విష్ణుప్రియకు అయితే నామినేషన్ల గురించి కొంచెం డిస్కషన్ అయితే జరిగింది. విష్ణుప్రియ అంటుంది, నేను నీకు నామినేట్ చేయాలనుకున్నాను, ఇంకా నువ్వు ఎమోషన్ అయిపోతావు, లో అయిపోతావు అని చెప్పి అందరూ నీకే నామినేట్ చేస్తున్నారని చెప్పి నేను నీకు వేయలేదని మణికంఠతో చెప్తుంది. సో మణికంఠకు నామినేషన్ వేయడానికి కూడా హౌస్ భయపడుతున్నాడు, తను ఎక్కడ ఎమోషనల్ అయిపోతాడో ఎక్కడ లో అయిపోతారో అని. సో మణికంఠ చూసుకుంటే ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తున్నాడా లేకపోతే నిజంగానే తను లో అయిపోతున్నాడా ఎమోషన్ అయిపోతున్నాడా అనేది మాత్రం అర్థం కావట్లేదు. ప్రేరణ అయితే మణికంఠకు మంచి అడ్వైజ్లు అయితే ఇచ్చిందండి. సో మణికంఠ దాన్ని ఫాలో అవుతాడా లేకపోతే మిస్యూజ్ చేసుకుంటాడా చూద్దాము. సో నువ్వు అందరితో దూరంగా ఉండడం చూశాను, సో ఇప్పుడు అందరితో కలిసి మింగిల్ అయితే ఎలా ఉంటుంది నీ గురించి నువ్వు తెలుసుకోవచ్చు అని చెప్పి మంచి అడ్వైజ్ అయితే ఇచ్చింది. ఇది కానీ ఫాలో అయితే మణికంఠ ఇంకా ఫ్యూచర్లో సో బిగ్ బాస్ హౌస్లో మంచిగా ఉంటాడనిపిస్తుంది. తర్వాత క్లెయిమ్ టాస్క్ అయితే నడిచింది. నవీను, బేబక్క అలాగే భాష. సో వాళ్ళు ఇంతకుముందు టాస్క్లో బాగా ఆడడం వల్ల లాస్ట్లో ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళకైతే బిగ్ బాస్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు, మీకు ఎవరు నచ్చితే వాళ్ళ క్లెయిమ్కి మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు వెళ్ళారు వాళ్ళ క్లెయిమ్లోనికి. తర్వాత అయితే మిగతా హౌస్ మేట్స్కి అందరికీ డిస్కషన్స్ నడిచాయి. ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. సో 3 టీంలుగా అయితే డివైడ్ అయ్యారు. ఈ క్లైమ్ టాస్క్లో అయితే మణికంఠను నిఖిల్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత విష్ణుప్రియ వచ్చి నిల్చుంది. సో విష్ణుప్రియనైతే ఎవరు ఒక నిమిషం ఎవరు అయితే సెలెక్ట్ చేసుకోలేదు. లాస్ట్కి ఇంకా నైనిక ఒక పాయింట్ చెప్పైతే విష్ణుప్రియని తన టీంలోకి తీసుకుంది. సో నువ్వు ఉంటే కొంచెం ఫన్ ఉంటుంది అనే పాయింట్ మీద సో విష్ణుప్రియని తన టీంలోనికి తీసుకుంది. టాస్క్ అయిపోయిన తర్వాత నిఖిల్కి అలాగే విష్ణుప్రియకి చాలా డిస్కషన్ అయితే జరిగింది. ఎందుకంటే నిఖిల్ విష్ణుప్రియ కొంచెం బాండింగ్ ఉంది, కానీ అయినా కూడా నిఖిల్ విష్ణుప్రియని తీసుకోలేదు. దాని గురించి విష్ణుప్రియ అడిగింది, మణికంఠని తీసుకున్నావు నన్ను తీసుకోలేదు అనే పాయింట్ మీద నిఖిల్తో డిస్కషన్ అయితే జరిగింది. సో దీనికి నిఖిల్ విష్ణుప్రియకి ఆన్సర్ కూడా చేశారు, మణికంఠను ఎవరు తీసుకోరు, సో తను ఇంకా లో అయిపోతాడు, ఇంకా ఎమోషన్ అయిపోతాడు అని చెప్పి ఆ పాయింట్తో నేను మణికంఠను తీసుకోవడం జరిగింది అని చెప్పి విష్ణుప్రియకి ఆన్సర్ ఇచ్చాడు. విష్ణుప్రియని నిన్ను ఎవరైనా తీసుకుంటారు, సో అందుకని నేను మణికంఠను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అని చెప్పి విష్ణుప్రియతో డిస్కస్ చేశారు. కొంచెం నిఖిల్ కూడా ఎమోషన్ అయ్యారు అందరూ. సో ఫన్ చేసి మళ్ళీ నార్మల్ చేశారు తన్ని. సో తర్వాత ప్రేరణ ఆదిత్యకి మధ్య టవల్ ఇష్యూ జరిగింది. సో ప్రేరణ యొక్క టవల్ని ఆదిత్య యూస్ చేశాడు తనదనుకొని. సో దీని మీద అయితే డిస్కషన్ జరిగింది. సో ఆదిత్య సారీ చెప్పడం జరిగింది. తర్వాత బిగ్ బాస్ను ప్రేరణ రిక్వెస్ట్ చేసుకుంది, కొత్త టవల్ పంపించారు. ఈ పాయింట్ చూసుకుంటే అయితే ప్రేరణ అయితే నాకు కొంచెం ఎక్కువ చేసినట్లు అనిపించింది, ఎందుకంటే చిన్న ఇష్యూని పెద్ద చేసినట్లు అనిపించింది. సో ఇదండి ఈరోజు బిగ్ బాస్ యొక్క ఎపిసోడ్ యొక్క హైలైట్స్. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్తో మీ సుమబిందు.